ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి మనం చూసుకున్నట్లయితే, మరి ముఖ్యంగా దేవుడు మనల్ని ఎలాంటి వాళ్ళను ఎన్నుకుంటాడు, కొన్నిసార్లు మనల్ని చూసినప్పుడు కొంతమంది దేవుడు నిజంగా వీళ్ళని ఎన్నుకున్నాడా అనే ఆలోచనలో కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే యెష్షయి కుమారులను మరి సమూయేలు చూసినప్పుడు ఆయన చూసిన వాళ్ళనందరినీ కూడా దేవుడు కోరుకున్నాడు అన్నట్లుగా అతను ఫీల్ అవుతారనమాట. అయితే దేవుడు 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టును, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సో దేవుడు అభిషేకించడానికి దేవుడు దావీదును ఎన్నుకున్నప్పుడు దావీదును ఏమంటాడంటే, నా హృదయానుసారుడు అని చెప్తాడు. కాబట్టి ఒక్కసారి దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత వేరే వాళ్ళు నిన్ను ఎన్నుకోలేదనో, లేదా నువ్వు పనికిరాని వాడవనో, నిన్ను నిజంగా దేవుడు ఎన్నుకున్నాడా, దేవుడు నిన్నెట్ల సేవకు పిలిచాడు, ఇలాగ రకరకాలుగా నిన్ను మాట్లాడి, లేదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నిన్ను అవమానపరిచే వాళ్ళు భూమి మీద చాలామంది ఉండొచ్చు. కానీ దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మనుషులు ఏవైతే లక్ష్య పెడతారో వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. కాబట్టి దినాన దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఉంటే, ఏ పని కొరకు అభిషేకించినా, తన సేవ కొరకు కావచ్చు, లేదా భూమి మీద ఏదైనా ఆయన అప్పగించిన పనిని నెరవేర్చి ముగించడానికి దేవుడు నిన్ను అభిషేకించి ఉంటే, మనుషులు పెట్టే మాటలని, నిందలని మీరేమీ భయపడకండి. దేవునికి అప్పగించిన దానిని బట్టి, ఆయన అభిషేకాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎట్టి విషయంలో కానీ ఎప్పుడు కూడా మనుషులు పైరూపాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు. కాబట్టి యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు. కాబట్టి మీరు ధైర్యంగా మీ యొక్క జీవితంలో, మీ ప్రయాణంలో ముందుకు సాగాలని మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజలిన్. ప్రైజ్ ద లార్డ్.